బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ఉన్నారు. కానీ బీజేపీ బలపడింది తెలంగాణలో. బీఆర్ఎస్ బలహీనపడ్డది. ఎట్లా? 8 సీట్లు వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన వాళ్లకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వాళ్ళకు ఒక్క సీట్ రాలే ఎంపీ. సరే, అది లిక్కర్ కేసు వల్ల అన్నారు, ఎక్స్ అన్నారు, వై అన్నారు, ఇదేదో అన్నారు. ఏదైతే బీఆర్ఎస్ అయితే తగ్గింది. ఇక్కడ కూడా తన రహస్య మిత్రునితో బలపడి ప్లేస్ 2కి వస్తున్నది. ఏంటి? రేపటి రోజున బీఆర్ఎస్తో కూడిన బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుందా, మేము తలపడేది వాళ్ళతోనే దగ్గర కొంత స్పష్టత ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే సౌత్లో రాజకీయంగా బలపడటానికి ఉన్న వాటిని అన్నిటిని కూడా బీజేపీది ఏంటంటే ఒక సామ్రాజ్యవాద దృక్పథం ఉంటుంది. బీజేపీది అంతా కూడా రాజకీయంగా తను బలపడే ఎత్తుగడే ఉంటుంది తప్పితే ఇంకొకరితో నష్టపోవాలని ఎప్పుడు ఉండదు. ఇంత ప్రయత్నాలు సౌత్లో రావాలని ప్రయత్నాలు జరుగుతుంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంత ప్రయత్నాలు చేస్తుంటే కర్ణాటకలో కానీ అది బీజేపీకి సాధ్యపడే అవకాశాలు ఉన్నాయంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా నాకు తెలిసి అసలు 2029 బీజేపీకి లేదు, అసలు లేదు. ఇప్పుడు మైనర్ పార్ట్నర్. ఇప్పుడు నేను అందుకనే చంద్రబాబు గారితో పెట్టుకుంటే నష్టపోయేది కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడా జాతీయ స్థాయిలో. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు తలుసుకుంటే అయిపోయి మోడీ పని. కానీ ఎక్కడ గోకుతున్నారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళనే తలాపునే గోకుతున్నారు. వీళ్ళు చంద్రబాబే మేజర్ పార్ట్నర్గా ఉన్నాడు ఇప్పుడు. తన పార్టీ కానీ ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు నితీష్ కుమార్ గారు మా వైపు ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఏది ఇండియా కూటమి ఏర్పాటులోనే ఉన్నాడు. ఆయన నేను పీఎం క్యాండిడేట్ కావాలన్నాడు. అంటే పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ఏదన్నా తర్వాత ఆలోచిద్దాం. ఎవరు రాహుల్ గాంధీ గారు లేరు, ఎవరు లేరు. మాయావతి గారిని ఒక తీరుగా కేసుల వల్ల, తర్వాత మన అక్క ఎవరు మన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఆమెను ఒక తీరుగా, కేజ్రీవాల్ని లిక్కర్ కేసు ద్వారా లొంగ తీసుకున్నారు. హర్యానాలో పొత్తు లేకుండా చేసిండ్రు, ఢిల్లీలో కలిసి చేయకుండా చేసిండ్రు. అంటే వీళ్ళ బెదిరింపులు అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్తో అలయన్స్ ఎవరుంటే వాళ్ళను పక్కన పెట్టడం అనేది వాళ్ళ లెక్కగా ఉంది. సో ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కూడా బీజేపీ కారణం అంతే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా ఉండనిస్తలేరు కదా. ఇప్పుడు ఉండే కొన్ని పార్టీలను కూడా మీరు తొందరగా బయటకు వెళ్ళిపోయింది. మీరేమో బీజేపీ కారణం అంటున్నారు, కానీ వాళ్ళేమో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి. రాహుల్ గాంధీ నాయకత్వమే కారణం అయితే 55 సీట్లు ఉన్నాయి, 35కి రావాలి. 100కి ఎట్లా వస్తాయి? 100కి రావు కదా. అసలు ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. హీ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టుడే. నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు ఆయన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేస్తున్నాడు. నిన్న బెల్గాంలో కూడా అయింది. సంవిధాన్ బచావ్ కార్యక్రమాలు న్యూట్రల్ బహుజన సంఘాలు చేస్తున్న వాటికి పోతున్నాడు, డెమోక్రటిక్ సంఘాలు చేస్తున్న వాటికి పోతున్నాడు. జనవరి 26 పెద్ద ప్రోగ్రాం ఢిల్లీలో ఉంది. అన్ని పక్షాలు కలిసి వస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడైతే మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం యాత్రలు చేస్తున్నామో రాజ్యాంగ వ్యతిరేకి రాహుల్ గాంధీ అని మొదలు పెడతారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకులుగా మారిపోతున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇతరుల మీద రాజ్యాంగ వ్యతిరేకులు అని చెప్పి కేసులు పెట్టిస్తారు అస్సాంలో రాహుల్ గాంధీ గారి మీద. రెండవ కోణం ఏంది? తను 2029 వరకు బలపడాలంటే, దేశం మొత్తాన తనే సింగిల్గా ఉండాలంటే మైనర్ పార్ట్నర్స్ అయినా మేజర్ పార్ట్నర్స్ అయినా ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కూడా డమాలే, వాళ్ళకు ఉండొద్దు. 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయని ఒక అంచనా ఉంది. 2029 ఒక జమిలీ ఎలక్షన్. ఇవి రెండు జమిలీ అంటే 27కి వచ్చేదంతా కూడా ఆ దగ్గర ఉన్న రాష్ట్రాల్లో ఒకసారి ఎన్నికలు, 29కి మేజర్ అన్ని కలిపి ఒకసారి చేయాలని. ఈ పరిస్థితుల్లో తనదే అంటే ఏమంటాము గుత్తాధిపత్యం, రాజకీయ గుత్తాధిపత్యం కూటమిదైనా రాజకీయ పక్షాలదైనా తనదే ఉండాలని ఆలోచన చేస్తున్నది. దానికి ఈరోజు చంద్రబాబును మీరు కొంచెం తలకాయ నొప్పి పెట్టిండ్రు అనుకోండి, మీకే మొదటికే మోసం వస్తుందని నేను అంటున్నది.